ముందు నా కూతురిని నేను చెప్తున్నా. నా కూతురిని ఇప్పుడు సెకండ్ క్లాస్లో ఉంది. దాన్ని మంచి స్పోర్ట్స్ మ్యాన్గా చేయాలని ఈ సినిమా చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యా 100%. సినిమా చూస్తే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. చాలా ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్గా స్పోర్ట్స్ గురించి బాగా చెప్పారు. అది చాలా బాగుంది. అందరూ చూడాల్సిన మూవీ. ఫ్యామిలీతో అయితే కన్ఫామ్గా చూడాలి. యాక్టింగ్ బాగుంది. జాన్వీ కపూర్ చాలా గ్లామరస్గా ఉంది. బట్ రామ్ చరణ్ అట్రాక్టివ్. మొత్తం స్టోరీ అంతా రామ్ చరణ్. ఇక్కడ జాన్వీ కపూర్ గారు కనిపించలేదు. ఓవరాల్గా అయితే రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. చాలా బాగుంది. లేదు అలేం లేదు, బాగుంది. లేదు లేదు, నార్మల్గా ఉంది, బాగుంది. తన క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. కమర్షియల్, ఎంటర్టైనింగ్, సెంటిమెంటల్, ఎమోషనల్ బ్లాక్ బస్టర్. అందరి ఫీలింగ్ ఒకలా ఉండదు కదా, మాకైతే నచ్చింది. అన్ని సీన్స్ బాగున్నాయి, ఫైటింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. రామ్ చరణ్ అట్రాక్టివ్. మొత్తం స్టోరీ అంతా రామ్ చరణ్. సినిమా చూస్తే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. మామూలుగా అంటే సాంగ్స్ నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మామూలుగా లేదు. సాంగ్స్ అయినా సరే, ఒక ఐటమ్ సాంగ్ అయినా సరే, అన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి. నిజంగా బాగుంది సినిమా. నేను ఎప్పుడు ప్రెస్ ముందు మాట్లాడలే, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది మూవీ. సో ఫస్ట్ టైం మీతోనే మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ. పేరెంట్గా ఇప్పుడు సినిమా చూసి వచ్చాక అంటే మీ ఆలోచన విధానంలో అంటే స్పోర్ట్స్ వైపు కూడా మనం యువతని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశం ఏమైనా అనిపిస్తుందా? అంటే డెఫినెట్గా నేను మిగతా వాళ్ళకి సలహా చేయక ముందు నా కూతురిని నేను చెప్తున్నా. నా కూతురిని ఇప్పుడు సెకండ్ క్లాస్లో ఉంది. దాన్ని మంచి స్పోర్ట్స్ మ్యాన్గా చేయాలని ఈ సినిమా చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యా 100%. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ అన్నీ కూడా చేయలేదు. వాళ్ళ యొక్క ఇదిని బట్టి ప్రోత్సాహం. క్రీడలంటే స్ఫూర్తి అండి, స్పోర్ట్స్ మ్యాన్షిప్ అంటారు. మనిషి సక్సెస్కి కారణం. దీంట్లో అది చూసాం అనమాట. తను మెడల్ కంటే ఈ దేశం కప్పే మెడల్ కంటే ఈ దేశం కంటే నాకు తన గ్రామం కావాలని కోరుకున్నాడు. అట్లే నేను స్టార్ట్ చేయాలా, నా బిడ్డకి స్పోర్ట్స్ కూడా నేర్పించాలా. దానికి ఏదైతే ఇంట్రెస్టో చేయించాల్సిన అవసరం ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు. యాక్టింగ్ బాగుంది. జాన్వీ కపూర్ చాలా గ్లామరస్గా ఉంది. బట్ ఆవిడకి పెద్ద రోల్ ఏమి ఇవ్వలేదు. ఇచ్చుంటే బాగుంటుండే. కాస్టింగ్ అంతా బాగుంది. మేబీ బుచ్చిబాబు కాకుండా ఇంకెవరైనా తీసుంటే సెట్ అయ్యేదేమో. స్క్రీన్ ప్లే అని కొంచెం చాలా లాగ్ అనిపించింది. ఓవరాల్ చెప్పాలంటే ఇంకో గేమ్ చేంజర్లా అనిపించింది. మొత్తం స్పోర్ట్స్ మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుంటుండే. మధ్యలో రిలేషన్షిప్, డ్రామా, పాలిటిక్స్ అన్నీ తీసుకొచ్చి దాన్ని ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. బట్ ఇట్ వాజ్ అ గుడ్ అండ్ మంచి కాజ్ కోసం ఉంది మూవీ. అండ్ స్పోర్ట్స్ని సపోర్ట్ చేయాలి. సో గుడ్ వాచ్. చాలా థీమ్ చాలా బాగుందండి. అంటే కాన్సెప్ట్ యాక్చువల్గా స్పోర్ట్స్ గురించి బాగా చెప్పారు. అది చాలా బాగుంది. అందరూ చూడాల్సిన మూవీ. ఫ్యామిలీతో అయితే కన్ఫామ్గా చూడాలి. ఈ మధ్యలో ఉన్న జనరేషన్కి ఇలాంటి మూవీస్ చూడడం వల్ల స్పిరిచువల్గా వాళ్ళు స్పోర్ట్స్లోకి వెళ్ళి బాగా ఆడాలని అనిపిస్తుంది. అన్నీ కూడా మంచిగా పెట్టారు. కాన్సెప్ట్ చాలా బాగుంది. చాలా బాగుందండి. అదే చాలా బాగుంది. నాకైతే 10కి 10 ఇస్తాను రేటింగ్. చాలా బాగుంది. అందులో ఏమి లూప్స్ ఏం లేవు చెప్పడానికి. అన్నీ బాగున్నాయి. బాగుంది. బుచ్చిబాబు డైరెక్షన్ బాగుంది, రైటింగ్ బాగుంది. లాగ్ ఏం లేదు, అంత బాగుంది మూవీ. చాలా ఎంజాయ్ చేస్తాను మూవీ. పెద్ద మూవీ చాలా బాగుంది. ఒక రూటెడ్ ఇండియన్ విలేజ్ ఆర్ ట్రైబల్ స్టోరీ. ఆ స్టోరీ ఆఫ్ ఒక కుర్రాడు, ఏమీ లేని పేరు ఊరు ఏమీ లేని ఒక పేద కుర్రాడు తన ఊరి కోసం, తన ఊరికి కావాల్సిన ఫెసిలిటీస్ కోసం ఎంత యుద్ధం చేశాడు అనేది ఈ సినిమా కథ. ఎలా విజయం సాధించాడు, అతనికి ఎన్ని కష్టాలు వచ్చాయి. రామ్ చరణే హైలైట్ ఈ సినిమాకి. అసలు రామ్ చరణే హైలైట్ ఈ సినిమాకి. అతని బాడీ మేకఓవర్ కానీ, అతని లుక్స్ కానీ, అతని యాక్టింగ్ కానీ, అతని డెడికేషన్ కానీ అవే హైలైట్ ఈ సినిమాకి. ఇందులో ల్యాక్ అంటే ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ టచ్ అయిన వాళ్ళకి నచ్చుతుంది. చాలా అంటే సీరియస్గా, చాలా నిజాయితీగా, హానెస్ట్గా తీశారు ఫిలిం. ఒక్కోసారి అది అర్థం కాదు కొంతమందికి. ఓపెనింగ్ ఫస్ట్ 1-2 రోజులు వచ్చేవాళ్ళు వేరు. రియల్ ఆడియన్స్ రేపు నుంచి వస్తారు కదా, వాళ్ళందరికీ నచ్చుతుంది ఈ సినిమా. బుచ్చిబాబు డైరెక్షనా, అతను రాసుకున్న కథకి 5 out of 5 ఎక్స్ట్రాడినరీ కథ రాసుకున్నాడు. రామ్ చరణ్ని సెలెక్ట్ చేసుకోవడం, మిగిలిన యాక్టర్ లిస్ట్ని ఉప్పల సూర్య అనుకుంటా జగపతి బాబు క్యారెక్టర్ కానీ, శివరాజ్ కుమార్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, రత్నవేల్, ఇవన్నీ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఆ సినిమాని ప్యాక్ చేయడంలో కొంచెం అటు ఇటు అయింది. బట్ స్టిల్ ఓవరాల్ చాలా మంచి ఎమోషనల్ ఫీల్ వచ్చింది సినిమా. ఓ మై గాడ్, ఎక్స్ట్రాడినరీగా చేశాడు ఆయన. మళ్ళీ ఆయన కంబ్యాక్ ఇది. యాక్చువల్ రామ్ చరణ్ ఎలాగా ఇవాళ ఒక ఫ్లాప్ పడచ్చు, హిట్ పడచ్చు. ఆయన అద్భుతమైన ఆర్టిస్టే. నన్ను అడిగితే రామ్ చరణ్ గారికి, మన రెహమాన్ గారికి ఇది కంబ్యాక్. మళ్ళీ తెలుగులో 4 డైరెక్టర్లు ఆయన బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంత బాగా ఇచ్చాడు. మన తెలుగు సెన్సిబిలిటీస్తో నేషనల్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు. హైలైట్స్ అంటే అప్పల సూరి, జగపతి బాబు. అంటే ఫస్ట్ హైలైట్ అసలు ఈ సినిమాకి రామ్ చరణే. 2 ఈ కథ.
ఈ కథ ఎంత నిజాయితీగా ఒక పల్లెటూరులో కష్టాలు పడే చాలా పూర్ పీపుల్ ఎట్లా సొసైటీ అలాంటి వాళ్ళలో పుట్టిన ఒక కుర్రాడు ఎలా ఫైట్ చేసేసాడు సొసైటీతో తన టాలెంట్ను ఉపయోగించి అన్నది అద్భుతమైన పాయింట్. 2 కథ, 3 వచ్చి ఫోటోగ్రఫీ, 4 ఇక మ్యూజిక్, 5 ఇక వేరే అంటే ఎస్పెషల్లీ వేరే శివరాజ్ కుమారు, ఈ జగపతి బాబు గారు, ఇలాంటివన్నీ కూడా హైలైట్స్ ఈ సినిమాకి. 1 వర్డ్ అంటే ఇట్ ఈజ్ ఏ రూటెడ్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ సెంటిమెంటల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్.